అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కాజేస్తూ అక్రమ నిర్మాణాలను చేపట్టిన కేటుగాళ్లపై రెవెన్యూ అధికారులు కొరడా జుల్లు పెంచారు. సర్కార్ భూముల్లో వెలిసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ భ్రమరాంబిక కాలనీ సమీపంలోని సర్వే నెంబర్ 993 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇల్లు నిర్మించి క్రయ విక్రయాలు జరుపుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, చెరువులను, కొంటలను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేసిన కొందరు అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతుండటంతో రెవెన్యూ అధికారులు తమదైన శైలిలో ఉక్కుపాదం మోపుతున్నారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేసి రాజకీయ నేతల అండదండలతో రాత్రికి రాత్రే భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. సర్వే నెంబర్ 993లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై గతంలో కొందరు స్వచ్ఛందంగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు ఇవ్వడంతో అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.